కూటమి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మద్యం కుంభకోణం పేరిట మిథున్ రెడ్డిని జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడికి త్వరలో చుక్కలు చూడడం గ్యారంటీ అని పేర్ని నాని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని వైసీపీ నేతలు విమర్శించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని డైరెక్ట్గా ఎదుర్కొనలేక చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని ములాఖతులో కలిసిన పేర్ని నాని పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్రమ కేసులో ఇరికించబడినటువంటి మిథున్ రెడ్డి గారిని ద్వారా వారిని పరామర్శించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చి ఇప్పటికి సుమారుగా ఒక 40 రోజుల 50 రోజుల మధ్యలో అయి ఉంటుంది కదా. మీరేం నేరం చేశారు, మిథున్కి ఈ నేరం గురించి ఏం తెలుసు అని ఎప్పుడన్నా కస్టడీకి పిలిచారా అని అడిగాం. ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది అక్రమ కేసు, తప్పుడు కేసు, వేధింపుల కేసు, కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మానసిక వేధింపుల కోసమే, మానసికంగా భౌతికంగా పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక మానసికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వేధించడం కోసమే నారా చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన ప్రభుత్వానికి ఆయనకి ఒకటే చెప్పదలుచుకున్నాం. 44, 45, 46 లేదా కొన్నాళ్ళు లోపల ఉంచుకున్నంత మాత్రాన మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన కుంగిపోయేది లేదు, భయపడేది లేదు. వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఏ రకంగా పనిచేస్తాడో, ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో, మీకు రాజకీయంగా ఎన్ని చుక్కలు చూపించాలో చూద్దరు, కానీ కంగారు ఏం లేదు.